వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న, భక్తులనేవాడు ఎట్లా ఉంటాడు, వాడు ఏ విధంగా నిన్ను చేరడానికి ప్రయత్నం చేస్తుంటాడు, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాడి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, అవి నాకు వివరంగా చెప్పు. ఎందుకంటే భక్తి గురించి, భక్తుల గురించి, భక్తి యోగాన్ని గురించి నీకన్నా ఎవరు ఈ ప్రపంచంలో వివరంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు. అందుకని నిన్ను శరణ పొందుతున్నాను, నాకు వివరంగా చెప్పవలసిందని ప్రార్థించిన మీదట కృష్ణ పరమాత్మ అతనికి భక్తుల యొక్క లక్షణాల గురించి వివరించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మనం కొన్ని లక్షణాలు, భక్తుల యొక్క లక్షణాలు మనం చూడటం జరిగింది. అందులో అతడి యొక్క బుద్ధి కామనా కలుషితం కాదు అని చెప్పడం జరిగింది. అంటే కోరికలతో వాడి యొక్క బుద్ధి కలుషితం కాదు. అంటే ఏ విధమైనటువంటి నిష్కామంగా కనబడిందల్లా కావాలనే కోరికలతో లేకుండా ఉంటాడనే విషయాన్ని ఒకటి, వాడు పవిత్ర చరిత్రుడై ఉంటాడని ఒకటి, మధుర స్వభావం కలవాడై ఉంటాడని, తర్వాత ధనం పోగు చేసుకోవడం కానీ అప్పనంగా దొరికితే పుచ్చుకోవడం పరిగ్రహణం అంటారు, ఈ రెండు లక్షణాలు వాడికి ఉండవని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తర్వాత వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది, కేవలం పరమాత్మని మాత్రమే వాడు విశ్వసిస్తాడు. సో ఈ విధంగా ఆత్మతత్వ చింతనలో వాడి కాలాన్ని గడుపుతూ ఉంటాడు. అంటే నేనెవరనే విషయాన్ని తెలుసుకోవడంలోనే అతడు తన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాడని చెప్పాడు. తర్వాత అందరితోనూ మైత్రిగా ఉంటాడు అని చెప్పాడు. తర్వాత వాడిలో కరుణరసం ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే ఎదురు వాళ్ళకి ఏ కష్టం కలిగినా కూడా వాడు ప్రతిస్పందించడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం. తర్వాత యథార్థ తత్వజ్ఞానం గురించినటువంటి అనుభవం వాళ్ళు తగినంతగా ఉంటుందని చెప్పాడు. అంటే తత్వజ్ఞానం అంటే నేనెవరని తెలుసుకోవడం, తత్ ప్లస్ త్వం, అది నేను అనేటువంటి జ్ఞానాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటాడు వాడు. అందువలన తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పంచి ఇచ్చి వాళ్ళని తనంత వాళ్ళుగా చేసేటువంటి శక్తి వాడి దగ్గర పుష్కలంగా ఉంటుందని చెప్పాడు. అంతవరకు నిన్న మనం చూడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అది భక్తుల యొక్క లక్షణాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, అది మనం చూద్దాం. ఉద్ధవా, నేను వేదశాస్త్రాల ద్వారా మనుష్య ధర్మాలు విశదపరిచాను. అంటే వేదాలలో మొట్టమొదటగా మానవులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని వేదాలలో మనకి దాన్ని 3 విభాగాలుగా విభజించి మనందరికీ చెప్పడం జరిగింది. మొదటి భాగం కర్మకాండ. అంటే భగవంతుని తెలుసుకోవడానికి, చేరడానికి, మన కోరికల్ని తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో ధర్మమైన మార్గంలో ఏ విధమైనటువంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు చేస్తే మన కోరికల్ని తీర్చుకోవచ్చు, ధర్మబద్ధమైనటువంటివి అనే విషయాన్ని తెలియపరచడానికి మొదటి భాగం కర్మకాండ. రెండోది ఉపాసనాకాండ. అంటే పరమాత్మని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. అందులో మన రాజయోగం ఇటువంటివి కొన్ని కూడా దానిలో భాగంగా వస్తాయి. ఇలా చేయడం వల్ల కలిగినటువంటి ఫలితం ఫైనల్ ఇది ఏమిటంటే జ్ఞానకాండ. అనగా పరమాత్మ ఈ తత్వజ్ఞానం ఉంటుందని చెప్తున్నాడే, తత్వార్థం గురించినటువంటి యథార్థ జ్ఞానం వాళ్ళు పుష్కలంగా ఉంటుందంటున్నాడే, వాడు ఈ జ్ఞాని. అంటే పరమాత్మని అనుభవపూర్వకంగా తన లోపల తెలుసుకుని దాని యందు నివసించడం, రమించడం వాడు అలవాటు చేసుకుని ఉంటాడు. కాబట్టి వాడు అటువంటి వాడే. ఆ వేదాల్లో ఉన్న ఇవన్నీ కూడా నేను వేదాల్లో పూర్తిగా చెప్పాను అని చెప్తున్నాడు. ఎందుకంటే వేదాలు ఎవరు రాసినవి కావు. పరమాత్మ యోగులకి అత్యంత దీర్ఘమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నప్పుడు లోపల నుంచి చెప్పబడినటువంటి రహస్యాలు అవి. అందువల్ల ఎవరు రాసినవి కావు, అపౌరుషయాలు అంటారు వాటిని. సో అటువంటి వేదాలలో నేను మానవులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నన్ను చేరాలి అనేటువంటి వివరాలన్నీ నేను ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాడు. తర్వాత వాటిని ఉల్లంఘిస్తే నరకము దుఃఖ ప్రాప్తియే సుమా. సో నేను అన్నీ నీకు మంచి పనులు చేయడం నేర్పాను, నీకు నన్ను చేరడానికి మార్గం కూడా చెప్పాను. అవి ఉల్లంఘించి నీ ఇష్టం వచ్చినట్టు గుణాలకు లోబడి తర్వాత
నీ ఇంద్రియాలకు లోబడి నువ్వు కూడా ప్రవర్తించేటట్లయితే నీవు నన్ను చేరలేవు సరిగదా, నరకానికి పోవడము, అక్కడ అనేక రకములైనటువంటి శిక్షలు అనుభవిస్తూ దుఃఖ ప్రాప్తి నీకు కలగడం జరుగుతుంది సుమా అని చెప్తున్నాడు. అయితే నా భక్తులు కొన్ని ధర్మాలను ఆత్మక్షోభగా తలంచి నన్నే ధ్యానిస్తూ ఉంటారు. అంటే అత్యంత ఉత్తమమైనటువంటి స్థితి. ఇప్పుడు కొంతమంది ఈ యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాలు ఇవేమీ లేవు, ఎల్లప్పుడూ వాడు పరమాత్మని ధ్యానిస్తూ ఆయనలో ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అతని ఆ స్థితి ఎవరికైనా సాధకుడికి ఎప్పుడు కలుగుతుందంటే తన లోపల హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకున్నవాడు మాత్రమే ఆ స్థితిలో ఉండగలిగిన పరిస్థితి వస్తుంది తప్ప సామాన్యమైనటువంటి వాడికి ఇంద్రియాల ప్రభావం వల్ల కానీ మనసు ఏకాగ్రత పొందనంది కారణంగా కానీ వాడు ఎల్లప్పుడూ బయట విషయాలకు వెళ్ళిపోవడానికి తొందరగా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి ఈ ధర్మాలని నాకొద్దు, అర్థమైందా, నేను పరమాత్మ తప్ప ఇంకొకటి చేయనని, దీనికి మీరు భగవద్గీతలో కనుక వెళ్ళేటట్లయితే చివరిలో చెప్తాడు కృష్ణ పరమాత్మ, సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే నీ అన్ని ధర్మాల్ని వదిలేసేయి, నన్ను ఒకరిని శరణు పొందు, నన్ను చేరతావు. సో భక్తుడు అనేవాడి దగ్గర ఉండేటువంటి లక్షణం ఏమిటి? పరమాత్మకి శరణాగతి పొందడం. ఆయన అత్యంత శక్తివంతుడని, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి స్పృహ కలిగి నేను అధముణ్ణి, నేను చాలా చిన్నవాడిని, కావున ఆయన యొక్క రక్షణలో ఉండడమే నాకు అత్యంత శ్రేయస్కరమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి వాడు భక్తుడు. కాబట్టి అన్ని ధర్మాలని వదిలేసి ఆత్మ అది చేస్తే ఏమవుతుంది? ఎన్నో రకాల కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మేము తెల్లారుతాం లేమ్మంటున్నాం, ఎంత సంతోషంగా వచ్చి చేస్తున్నారా? ఎంతమంది సంతోషంగా చేసి వస్తున్నారు చెప్పండి? ఏ కొద్ది మందో తప్ప మిగతా వాళ్ళందరూ చాలా బాధపడుతూ లేచి వస్తున్నారు, అవునా కాదా? అంటే మన ఎందుకంటే శరీర సుఖానికి మనం అలవాటు అయిపోయాం. సో దాన్ని, ఆ నిద్రని, అందులో బ్రహ్మముహూర్తంలో పట్టేటువంటి నిద్ర యొక్క మహత్తు ఎంత గొప్పదంటే అది దాని మాటల్లో చెప్పలేం. సో ఆ నిద్రను వదులుకుని లేచి ఇక్కడికి రావడం అనేది ఎంతో అత్యంత ఉత్కృష్టమైన కష్టమైనటువంటి పని ఇది. సో దీన్ని చేయడానికి వచ్చాడంటే మరి వాడికి తల గొప్పవాడని చెప్పాలి. సో ఇవన్నీ చేయడం దేనికి? నేను అసలు ఏమీ చేయను, అంతా నడిపేది ఆయనే, ఆ జ్ఞానంలో ఉంటాను, నేను అలా కూర్చుంటాను అనుకుని చేసేవాడు ఎవడున్నాడు వాడు అందరిలోకి నాకన్నా ఉత్తముడు అని చెప్తున్నాడు. ఆత్మక్షోభగా తలంచి నన్నే ధ్యానిస్తూ ఉంటారు. వాడు నా నామస్మరణ సంకీర్తనలందు తల్లీనత అంటే తన్మయత్వాన్ని పొంది నామాన్ని చేసుకుంటూ ఉంటాడు, నామజపం చేసుకుంటూ ఉంటాడు, సంకీర్తనం చేస్తూ ఉంటాడు. అన్నమాచార్యుడు చేసింది అదే కదా నాన్న, సంకీర్తన జ్ఞానామృతం చేశాడు, 32,000 సంకీర్తనలు రాశాడు. పరమాత్మ అనుభవం అయిన తర్వాతే రాయగలిగాడు, అనుగ్రహం ఉండడం వలన. సో ఆ విధంగా అటు చేస్తూ ఉంటాడు. అట్టివాడు ఎవడైతే ఉన్నాడో వాడు అత్యంత సాధు పురుషుడు, చాలా మంచివాడు, అత్యంత సత్వగుణం సాధుగుణం ఉన్నటువంటి వాడు అని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఎవరిని, ఎంత వాడను, ఎలా ఉంటాను అని అతడు తనను గూర్చి తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా నన్ను గురించి అనన్యభావంతో భావన చేస్తూ ఉంటాడు. వాడే నా దృష్టిలో పరమ పునీత భక్తుడు అని చెప్తున్నాడు. చూడండి, అంటే నేను మనందరికి ఉన్నది ఏమిటి? మామూలుగా నేను, నా శరీరము, నా ఇల్లు, నా వాకిలి, నా పెళ్ళాం, నా పిల్లలు, ఇది తప్ప ఇంకేమన్నా ఉందా మనకి? ఏం లేదు కదా వేరే. భగవంతుడు ఉన్నాడు, వాడు అవన్నీ గోలీమారు. ఇదే ఇక్కడికి వస్తే ఏదో కాసేపు కూర్చుని విని దులుపుకుని వెళ్ళిపోతున్నాం. అంటే నేను అందరినీ విమర్శించట్లేదు అన్న, పట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది, తప్పకుండా ఉన్నారు. ఇది పట్టుకోవడానికి కూడా మనకు పూర్వజన్మ సుకృతం ఉండాలి, అర్థమైంది బేటా? సో ఆ విధంగా వాడు తన గురించి ఆలోచించాడు, నేను ఎవరిని విజయడం, నాకు అదంతా అనవసరం, 24 గంటలు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో అందుకని దానికి ఏమిటి చెప్పాడు? అనన్యాం చింతయంతో మాం. ఎవడైతే ఇతరము లేకుండా నన్ను గురించి మాత్రమే చింతన చేస్తూ ఉంటాడో వాడి యొక్క సంక్షేమాన్ని సంపూర్ణంగా నేను నా బాధ్యతగా తీసుకుంటున్నాను, వాడిని కాపాడుకుంటానని చెప్పి మనకు చెప్పడం లేదు భగవద్గీతలో. సో ఇదంతా కూడా భగవద్గీతకి సంబంధించిందే ఏం కానీ ఇది మనకి ఉద్ధవుడితో చెప్పడం, అదేమో అర్జునుడితో చెప్పడం, రెండు తేడాగా ఉన్నది. ముందు చెప్పింది అది, తర్వాత చెప్పింది ఇది.
ఇది ఆయన యొక్క నిర్యాణ సమయంలో చెప్పింది. కృష్ణ పరమాత్మ నిర్యాణ సమయంలో ఉద్ధవుడికి తన స్నేహితుడికి చెప్పాడు. అది యుద్ధం చేయించేటప్పుడు అర్జునుని ఉద్యుక్తుని చేయడం కోసం అప్పుడు చెప్పడం జరిగింది. ఓకే, అనన్య భావంతో చేస్తూ ఉంటాడు. వాడే నా దృష్టిలో పరమ పునీత భక్తుడు, అత్యంత గొప్పవాడైనటువంటి భక్తుడు. ఎవడు నాలో భక్త శ్రేష్ఠుడు ఎవడంటే ఇతరమైన చింతన లేకుండా నా గురించి ఆలోచిస్తూ కూర్చున్నవాడు ఎవడైతే ఉన్నాడో, అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను శరణు కోరుతున్నాడో వాడే పరమ భక్తుడు అని చెప్తున్నాడు. ఉద్ధవా, నా ప్రతిమల యొక్క అంటే ఆయన స్వరూపం, కృష్ణ పరమాత్మ బొమ్మ, తర్వాత రాములు వారి బొమ్మ, ఇట్లాంటి ప్రతిమలు చేస్తున్నాం కదా, ఆ ప్రతిమల యొక్క నా భక్తుల యొక్క దర్శనం, స్పర్శనం, పూజ, శుశ్రూష, స్తోత్ర ప్రమాణాలు, నా గుణకీర్తనలు ఈ సుజనులు గానం చేస్తూ ఉంటారు. ఇటువంటి గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా అత్యంత పరమ భక్తులని చెప్తున్నాడు కదా, వీళ్ళు చేసే పనులు ఏంటంటే పరమాత్మ యొక్క ప్రతిరూపం అక్కడ కనపడితే దానికి సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు. ఎందుకని అంటే దాన్ని ప్రతిమగా ఎప్పుడు చూడ్డు, సజీవంగా పరమాత్మ అందులో ఉన్నాడనే భావనలో ఉంటాడు అతను. ఇప్పుడు మీరు ఆశ్రమంకి వచ్చినప్పుడు గురువుగారికి అమ్మగారికి నమస్కారం చేస్తున్నారు కదా, అంటే సజీవంగా ఉన్నాం కనుక నమస్కారం చేస్తున్నారు. ఆ విధమైన భావన గురువుగారి స్వరూపాన్ని చూసినా లేక కృష్ణుడి బొమ్మ చూసినా మనకు కలగాలి, అందులో ఆయన ఉన్నాడని నమ్మకం చేయాలి. అప్పుడు నిజంగానే ఉంటాడు అందులో. ఎందుకంటే ఆయన లేని ప్లేస్లు కదన్నా, లేదు కదా నాన్న, అందుకని ఆయన అక్కడ ఉంటాడు. సో ఆ విధంగా ఉండి తర్వాత నా భక్తుల యొక్క దర్శనం అంటే ఎవరైనా మంచి భక్తుడు ఒక ఆయన చేస్తున్నాడు, ఒక జ్ఞానబోధ చేస్తున్నా అంటే ఆయన్ని వెళ్ళి దర్శనం చేసుకురావటం. ఎందుకని అతనిలో ప్రకటితమైనటువంటి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఆశీర్వాదంగా ఆయన దగ్గర పొందాలి, వినయం ఉండాలి. సో ఆ విధంగా తర్వాత దర్శనం, స్పర్శనం, ఆయన కాళ్ళు అంటుకుని దండం పెట్టడం, తర్వాత పూజ, వాళ్ళకి పూజ చేయటం భగవద్భక్తులకి అన్నానా, తర్వాత వారికి శుశ్రూష, తర్వాత వారిని గురించి స్తోత్రము, అయ్యా మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు, మీరంత గొప్పవారు, 10 మందికి మీరు ఉపయోగపడే పని చేస్తున్నారని మనం చెప్పటం, తర్వాత ప్రణామాలు, వారికి నమస్కారాలు చేయటం, తర్వాత నా గుణకీర్త, ఇవన్నీ ఒక పద్ధతి. తర్వాత నా గుణకీర్తనలు ఈ సుజనులు గానం చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా వాడు పరమాత్మ యొక్క గుణగణాలని ప్రస్తుతిస్తూ అంటే పొగుడుతూ వాడు గానం చేస్తూ ఉంటాడు. తర్వాత వీరు నా కథలు వినడంలో అత్యంత శ్రద్ధ కలిగి ఉంటారు. సో భగవంతుడి కథలు చెప్తున్నప్పుడు నిద్రపోయేవాడు దానికి భిన్నంగా ఉన్నట్లు లెక్క. సో భగవంతుడి కథ మనకి జరుగుతోంది అన్నప్పుడు అసలు అన్నీ ఎగిరిపోవాలి, మనం పూర్తి సావధాన అని చెప్తామే, ఆ అటెన్షన్లోకి వచ్చేయాలి. అలా మన ఇంద్రియాలన్నీ కూడా ఏకాగ్రతం అయిపోవాలి. అప్పుడు ఆ చెప్తున్న కథ యొక్క ఫలితాన్ని మన మనసు తీసుకోవడము, మన మనసు శుద్ధి పడడము జరుగుతుంది. ఎంతవరకు మనం ప్రాపంచమైన విషయాల్లో ఉన్నప్పుడు మన మనస్సు కలుషితం అయిపోతుంది కదా నాన్న, అది కావాలి ఇది కావాలి, అందరికీ జరిగేదే, ఇదేమీ పెద్ద తప్పుగా ఎవరు అనుకోవద్దు, అందరికీ జరిగే పనే. కాకపోతే దాన్ని కడుక్కునే పని కూడా చేస్తుంటాం కదా, మనం ఇల్లు కడుక్కుంటామా లేదా శుభ్రంగా దుమ్ముపడినప్పుడు, అలా మనసును కడుక్కోవాలంటే పరమాత్మ కథలు వినటం అలవాటు చేసుకుంటే నీకు చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. అది తర్వాత నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటారు. సో వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టరు, చెట్టు కిందకి వెళ్ళాక రాజకీయాలు మాట్లాడరు, అర్థమైందా? సో కాసేపు ఖాళీ దొరికితే వెళ్ళిపో పక్కన కూర్చొని కాసేపు 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటాడు. తర్వాత వీరు లభించిన దానిని నాకు సమర్పణ చేస్తూ ఉంటారు. అంటే వాడు ఏది పొందినా ముందు చూడండి, మీరు ఆశ్రమాలు చూడండి, మీరేదో తీసుకొస్తారు, కొద్దిగా ప్రసాదమో స్వీటో పండో ఏదో ఒకటి తీసుకొస్తారు, దాన్ని ఫస్ట్ మేమేం చేస్తాం, ఇక్కడ గురువుగారికి పెట్టమంటాం. అంటే గురువుగారు ఇక్కడ మన వరకు సంబంధించినంత వరకు సజీవంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి సమర్పణ చేయకుండా మనం తీసుకుంటాం తప్పు. అర్థమవుతుంది నాన్న? ఈ విధమైనటువంటి ప్రవర్తనలోకి మనం అందరం మారాలి. తర్వాత దాస్యభావంతో నాకు సర్వము ఆత్మసమర్పణ ఆత్మనివేదన చేస్తూ ఉంటారు. దాస్యభావంతో ఇది మన గురువుగారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, దాసానుదాసులకు దాసు కావలే, దాసకమలంలో నివాసి కావలే. ఇది ఆయన మనకి యోగం నేర్చుకోవడానికి మనకి చెప్పినటువంటి ప్రిన్సిపల్, సూత్రం.
ఏమిటంటే దాసానుదాసులకు దాసు కావాలి. అంటే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవడానికి ఆయన దాసుడుగా మారిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నువ్వు దాసుడుగా మారమంటున్నాడు. దాసానుదాసులకు దాసు కావాలి, మనం వాడికి దాసులం కావాలి. ఏనన్నా? తర్వాత దాసకమలంలో నివాసి కావాలి. ఈ దాసకమలం అంటే మన సహస్రారం, దీనిలో ఉండటం నేర్చుకోవాలి. దానికోసమే ఇప్పుడు మీ అందరికీ చెప్పబడుతున్నటువంటి యోగ విద్య. ఇక్కడ ఆధార స్థానంలో ఉన్నటువంటి మన కుండలిని శక్తిని అమ్మవారిని తీసుకెళ్ళి అయ్యవారితో కలిపి అమ్మవారు లేకుండా చేసి అయ్యవారు మాత్రమే మిగిలిపోయేటట్టు చేసే ప్రక్రియ మీ అందరికీ నేర్పబడుతున్నది. దీనిలో ఇంత విశిష్టత ఉంది, దయచేసి తెలుసుకోండి. ఎందుకు వచ్చింది ఇది, ఏమీ లేదు, అది లేదు, ఇటువంటి ఒక అశ్రద్ధతో కూడినటువంటి పని చేసేటట్లయితే దాని ఫలితం మనకు రాదు. ఎరా నాకేం రావట్లే, ఎందుకు వస్తుంది? మన బుద్ధి ఎక్కడో ఉంటే వేరే చోట రాదు. బుద్ధి దాని మీద పెట్టు, వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఉపదేశం ఇచ్చిన వాళ్ళలో కొంతమంది కనబడుతున్నది, కొంతమందికి దర్శనాలు వస్తున్నాయి, కొంతమందికి అనుభవాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లా? ఆలోచించండి. చెప్పే విధానంలో తేడా లేదు, ఉన్న విద్యలో భేదం లేదు. కొంతమందికి ఎందుకు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. జస్ట్ మన మనసే తేడా, మన ఏకాగ్రత లోపం. 24 గంటలు యోగంలో కూర్చున్నా కూడా దేశాన్ని అక్కడ అదేం చేద్దామా ఇదేం చేద్దామని ఆలోచన. దానివల్ల ఏమవుతుంది? మనసు వెళ్ళి అక్కడ కూర్చునే అవకాశం రావడం లేదు. అందుకోసమని దాస్యభావం, నువ్వు ఎప్పుడూ ఒక సర్వెంట్వే. మన తెలంగాణలో చెప్పుకుంటున్నాం కదా, నేను బాంచందర నీ కాల్మొక్తా అని. ఆ విధంగా మనం మారాలి. ఎవరికి? భగవంతుడి యొక్క భక్తులకు నువ్వు దాసుడుగా మారాలి. అందుకోసమే హనుమాచార్యుడు ఒక సంకీర్తనలో చెప్తాడు, కలిగెనిదే నాకు కైవల్యము, కలిగెనిదే నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికి దొరకనిది, కలిగెనిదే నాకు కైవల్యము. పరమమెరుంగను భక్తియరుంగను, పరమమెరుంగను భక్తియరుంగను, నిరతము నాగతి నీ దాస్యమే, కలిగెనిదే నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికి దొరకనిది, కలిగెనిదే నాకు కైవల్యము. అతను ఎంత ఆనెస్ట్గా, అంటే ఎంత హృదయం విప్పి సొంతంగా చెప్పుకుంటున్నాడు చూడండి. నేను ఏం తెలియదు, నాకు పరమం తెలియదు అంటే పరమజ్ఞానం తెలియదు. ఇప్పుడు మీకు చెప్పబడుతున్నటువంటి యోగ విద్య ఆయనకి తెలుసో లేదో తెలియదు. భక్తి లేదు, 24 గంటలు పొట్టతిప్పల కోసం ఆలోచించుకోవడం సరిపోతుంది. అయినప్పటికీ నాలో ఉన్న ఒకే ఒక లక్షణం మంచిది ఏంటంటే ఆయనకి నేను దాసుడుగా మారిపోయాను. నిరతము నా గతి నీ దాస్యమేగా, అంటే ఎల్లప్పుడూ నీకు దాసుడుగా ఉండడం నా గతిని తెలుసుకున్నాను. అది నాకు కైవల్యం ఇచ్చింది, అంటే మోక్షాన్ని ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆశ్రమంలో మీరు సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, పరమాత్మకి సేవ చేస్తున్నారు మీరు, ఆయనకి దాసులై ఉన్నారు. ఇక్కడ ఆశ్రమ ప్రతినిధులకి చేస్తున్నట్టు అనుకోకండి, వాళ్ళకి కాదు మీరు చేస్తోంది, గురుదేవులకి చేస్తున్నారు. గురుదేవులు అందరిలోనూ ఉన్నాడు కాబట్టి మనం చేస్తున్న సేవ అందరికీ అందుతోంది. ఆ విధంగా వాళ్ళకి మనం దాస్యం చేస్తున్నట్టుగా అర్థమవుతాం. సో దాస్యం చేసేటప్పుడు వినయము విధేయత రెండు ఉంటాయి. అహంకారంతో తీసుకెళ్లారు మీరు ఇప్పుడు హోటల్కి అన్నం సపోజ్ పెడుతున్నారు కదా, పెట్టినప్పుడు ఆ గంట తీసి ఇట్లా కొట్టడానికి ఇలా తీసుకుని జాగ్రత్తగా ఇట్లా నెమ్మదిగా పెట్టడానికి తేడా ఉందా లేదా? మొదటి దానిలో అహంకారం కనపడుతోంది, దిక్కులేని వాడికి నేను నీకు పెడుతున్నానని. రెండో దాంట్లో నాయన నువ్వు పరమాత్మ స్వరూపానివిరా, ఆకలి కొని ఉన్నావు, నీలో కూడా పరమాత్మ ఉన్నాడు, పద నీ ఆకలి తీరుస్తాను అని చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి సమర్పణ భావంతో మీరు ఆ అన్నదానం చెయ్యండి. ఎందుకు చెప్తున్నాను, మీరు తప్పు చేస్తున్నారని అంటల్లా, కానీ ఇక ముందు అదే భావనతో మీరు చేయండి. అప్పుడు అది మన ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెడుతుంది ఆ చేసే చిన్న పని. ఓకేనా? రైట్, వెరీ గుడ్. తర్వాత వీరు నా జన్మ కర్మలను గురించి చర్చిస్తూ ఉంటారు. అంటే పరమాత్మ ఎందుకు జన్మ తీసుకుంటున్నాడు, అవతారం ఎందుకు వస్తుంది, తర్వాత ఆయన చేసే పనులు ఏమిటి,
దేనికి తీసుకుంటున్నాడు? అసలు పరమాత్మ దేనికి భగవద్గీతలో ఏం చెప్పాడు? ఆయన ధర్మానికి గ్లాని అనగా కష్టము నష్టము జరిగినప్పుడు, తర్వాత మంచి వాళ్ళకి కష్టం కలిగినప్పుడు, ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మం పెచ్చరిల్లిపోయినప్పుడు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి అంటే సమం చేయడానికి నేను అవతారం తీసుకుంటాను. సంభవామి యుగే యుగే, నేను ప్రతి యుగంలోనూ వచ్చి, అంటే యుగానికి ఒకసారి వస్తాడు కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు. ఇప్పుడు కలియుగంలో ఎంతోమంది భగవంతుడి రూపంగా వచ్చి ధర్మాన్ని చెప్పి పెడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదు. అది వేరే సంగతి, వదిలేద్దాం. ఎందుకంటే మనకున్న తెలివితేటల విపరీత జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాడు చెప్తే మనం వినడం అనే స్థితిలోంచి మనం దాటిపోయాం. మనం అందరికీ చెప్పే పరిస్థితికి వచ్చాం. ఎవరు చెప్పినా వినాలని లేదు, నాకు తోచిందే నేను చెయ్యాలి. అర్థమైందా? సో ఆ విధమైన బుద్ధి దాదాపుగా చిన్నప్పటి నుంచే పెరుగుకుంటూ వస్తుంది. అందువల్ల వాడు పెద్ద అయిన తర్వాత మాత్రం ఎట్ట మారుతాడు ఏనన్నా? సో అందువలన మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం వంచాల చక్కగా. అది. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే జన్మ కర్మల గురించి చర్చిస్తుంటారు. అదే ఆయన ఆ విధంగా ఇప్పుడు ఏం చేశాడండి, కృష్ణుడు ఎంతమందిని ఇచ్చేసాడండి, రాములు వారు ఎంతమంది రాక్షసులను చంపాడండి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ధర్మం కోసం వాళ్ళు పడిన పాట్లు మనకు తెలుస్తాయి. దానిలో కొంత భాగం అన్నా మనం ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తే మనం ఆ దోవలో వెళ్ళిన వాళ్ళం అవుతాం. 24 గంటలు దీని గురించి ఆలోచించుకోకండి, ఇది కాదు, పొట్టతిప్పలు కాదు. అర్థమైందా? అది. తర్వాత అటువంటి చర్చలో ఆనందం పొందుతూ ఉంటారు. సో చక్కగా కథ చెప్తున్నప్పుడు విన్నప్పుడు మంచి చక్కని ఆనందం కలుగుతూ ఉంటుంది వాడికి. తర్వాత వీరు కృష్ణాష్టమి, శ్రీరామనవమి వంటి పర్వదినోత్సవాలను ఉత్సాహంతో చేసుకుంటూ ఉంటారు. సో మనం కూడా మరి ఆశ్రమంలో చేస్తున్నావా చేయట్లేదా? ఏరన్నా ఉట్టి కొడుతున్నావా? కృష్ణాష్టమికి కోలాటం ఆడుతున్నావా? అందరికీ భోజనాలు పెడుతున్నావా? రామనవమి చేస్తున్నావా? కళ్యాణం చేస్తున్నావా రాముల వారికి? తర్వాత పురమందిరాలలో, దేవమందిరాలలో ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుతూ ఉంటారు. అంటే ఊళ్ళో ఉన్నటువంటి పురమందిరాలు అంటే మున్సిపల్ ఇవి అట్లాంటివి పురమందిరాలు ఉంటాయి. మామూలుగా ప్రతి ఊరికి పురమందిరం అంటే సభలు సమావేశాలు జరిపేటువంటివి అన్నమాట. అక్కడ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. కమ్యూనిటీ హాల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఓకే. తర్వాత దేవమందిరాలు అంటే దైవస్థానం దగ్గర ఉన్నటువంటి మందిరాలు, అటువంటి గుళ్ళ దగ్గర అక్కడ ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుతుంటారు. ఎందుకని ఇవన్నీ చేయాలంటే మనందరం కూడా కేవలం మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి పూజ, నువ్వు నీ కుటుంబం చేస్తారు అంతే కదా. అలా కాకుండా గుడి దగ్గర కూర్చుని మనం చేస్తున్నామని మొదలుపెట్టామనుకో, 40-50 మంది గుమ్మి కొడతారు, అందరూ కలిసి చేసుకుంటారు. అప్పుడు ఏమైంది, ఈ 50 మందిలో కూడా భగవంతుడి యొక్క స్ఫురణ ఇది కలిగి అందరూ మంచి అంటూకి రావడానికి అవకాశం కదా. సో నువ్వు ఒక్కడు బాగుపడటం కాదు, నీతో పాటు 10 మంది బాగుపడే విధానంగా నువ్వు ప్రవర్తించాలి. ఓకే. తర్వాత వార్షికోత్సవాలు, తీర్థయాత్ర, పర్యటనలు మొదలైనవి జరుపుతూ ఉంటారు. సో సంవత్సరానికి ఒకసారి చేసేవి గురువుగారి వర్ధంతి, తర్వాత గురు పౌర్ణమి, ఇట్లాంటివన్నీ మనం చేస్తూనే ఉన్నాం కదన్న. తర్వాత తీర్థయాత్ర, పర్యటనలు మనం ఎన్నిసార్లు వెళ్ళి వచ్చాం ఇప్పటికీ? ఎన్నోసార్లు వెళ్ళాం. కొత్తగా వచ్చిన వాళ్ళు రాలేదనుకో, ఇంకా వాళ్ళు కరోనా వచ్చారు కనుక ఎక్కడికి వెళ్ళడం కుదరట్లేదు. అర్థమైందా? చక్కగా తీర్థయాత్రలకి ఎన్ని చోట్లకి, ఉత్తర హిందుస్థానం, దక్షిణ హిందుస్థానం 2 చోట్ల తిరిగి వచ్చాం మనం. తర్వాత పర్యటనలు మొదలైనవి జరుపుతుంటారు. వైదిక, తాంత్రిక వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం వ్రతాలు చేస్తున్నావా చేయట్లేదా? వినాయక చవితి, తర్వాత వరలక్ష్మి వ్రతం, ఏనా అమ్మవారి దసరా, ఇప్పుడు రేపు లక్ష్మీ పూజ, ఎల్లుండి. సో ఇవన్నీ మనం చేస్తున్నాం. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే దైవము లేక పరమాత్మ సగుణంలోనూ ఉన్నాడు, నిర్గుణంలోనూ ఉన్నాడు. మనం ఆశ్రమంలో సాధన చేస్తున్నది నిర్గుణ సాధన, కానీ పరమాత్మ సగుణంలో కూడా ఉన్నాడనే దాన్ని మనం అంగీకరిస్తాము. కాబట్టి సగుణ ఆరాధనకు సంబంధించినటువంటి దేవతా స్వరూపాలకి వ్రతాలు, పుణ్య ఇవన్నీ మనం చేస్తాం. అక్కడ లేడని అనుకోవడం తప్పు. ఆయన లేని చోటు లేదు అసలు.
సో ఆ విధంగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా దైవతా స్వరూపాన్ని, ఒక ఆకారాన్ని, దాన్ని ఆరాధించడం, దానిలో ఐక్యం అవడం వాళ్ళు చేస్తారు. ఆ విధంగానే పాండురంగడు భక్తులు, ఇది అందరి కథలు మనం అన్నీ విన్నాం. సో ఈ విధంగా తర్వాత విగ్రహారాధనలందు, విగ్రహ ప్రతిష్టలయందు విశేష భక్తి కనిపిస్తారు. సో ఇప్పుడు విగ్రహారాధన, ఇప్పుడు మనం అందరినీ విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నాం. రోజు గురువులకి వాళ్ళకి అందరికీ చేస్తున్నారు కదా విగ్రహారాధనలు. సో అంతే ఏమిటి, అక్కడది రాయిగా ఉందని మాత్రం భావనతో ఉంటే తప్పు. ఆయన అక్కడ కూర్చున్నాడనే భావనతో నువ్వు చెయ్యి. అది దానిలోంచి ప్రతిస్పందన నీకు రాకపోతే నన్ను అడుగు. ఎస్. తర్వాత విగ్రహ ప్రతిష్టలు, ఇది మన ఆశ్రమంలో వచ్చినటువంటి మొదటి కాంట్రవర్సీ. మన ఆశ్రమంలో మేము విగ్రహ ప్రతిష్టాపనలు మొదలుపెట్టినప్పుడు మేము చేయలేదు కావాలని, భగవంతుడి ఆదేశం ప్రకారం విగ్రహ ప్రతిష్టలు చేయమని కొన్ని ఆ దేవతలే వస్తామని చెప్పారు. దాన్ని అంగీకరించి మేము చేయడం మొదలుపెట్టినప్పుడు గురువుగారు అదేంటి నిర్గుణ ఉపాసన చెప్తానని విగ్రహాలు ఎందుకు పెడుతున్నాడని మన ఆశ్రమంలో వాళ్ళే, అంటే వాడి బుద్ధి చాలా హీనమైన స్థితిలో, ప్రాథమిక స్థితిలో ఉందని అర్థం చేసుకోవాలి. నువ్వు నిర్గుణం చేసిన మాత్రం నా సగుణంలో భగవంతుడు లేడని తెలుసుకున్నావా? ఏం తెలుసుకున్నావు నువ్వు? అటువంటి తప్పు మాటలు మాట్లాడటం అంటే వాడి యొక్క బుద్ధి లోభత్వాన్ని తెలియపరుస్తుంది. సో ఇది అంటే నువ్వు ఎవరిని నిందించడంలా ఈ విధమైన ఆలోచన తప్పు. నువ్వు భగవంతుడు ఆకారం లేకుండా ఉన్నాడని అంతటా తెలుసుకున్న తరువాత ఆకారంలో ఉన్నదాంట్లో లేదని ఎట్లా చెప్తావు? దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ శరీరంలో పరమాత్మ ఉన్నాడా లేడా? మరి ఇప్పుడు నువ్వు ఉండటం అవసరం దండగా నీ శరీరం ఏనానా? శరీరం ఉంటేనే కదా నీ లోపల భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది. సో విగ్రహారాధన తప్పని ఎటు చెప్తారు? తెలివి తక్కువతనం అది. అహంకారంతో, అజ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడటం ఇది తప్పు. అందువలన అన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు. అంతటా నువ్వు పూజ చేయాల్సిందే, శరణ వేడుకోవాల్సిందే, వినయంగా ఉండాల్సిందే. అప్పుడే మన యందు ఆయనకి కరుణ, జాలి, అనుగ్రహం కలుగుతాయి. ఓకే. తర్వాత ఇంకా వన విహారాలు, వన మహోత్సవాలు పదుగురు కలిసి కానీ ఒంటరిగా కానీ చేస్తుంటారు. ఇప్పుడు మనం కార్తీక మాసంలో చెయ్యాలి మన వన విహారాలు. మామూలుగా చూద్దాం ఎవరన్నా వస్తారేమో మన ఆశ్రమానికి చేయడానికి. లేదు మనందరం ఎక్కడికైనా వెడదాం, వెళ్ళి చక్కగా వనం దగ్గర చేసి రావడం ఏదో చేసుకుందాం. ఒకసారి లాస్ట్ టైం అక్కడికి వెళ్ళాం, కొనాయిపల్లె కదా, కొనాయిపల్లి గుట్టల్లోకి వెళ్దాం. వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా తపస్సు చేసుకుని శుభ్రంగా కాస్త టిఫిన్ తిని సాయంత్రానికి తిరిగి వద్దాం. ఈ రొటీన్ నుంచి దూరంగా ఉండాలి. అటువంటివి చేయటానికి కూడా ఆసక్తి చూపేవాడే భక్తుడు అవుతాడని చెప్తున్నాడు. తర్వాత ఈ భక్తులు సేవకుల వలె శ్రద్ధాభక్తులతో, చూడండి, ఈ భక్తులు సేవకుల వలె అంటే సర్వెంట్స్ లాగా శ్రద్ధాభక్తులతో నిష్కపటంగాను, మొట్టమొదటి క్వాలిఫికేషన్ నిష్కపటం అంటే కపటమైన బుద్ధి లేకుండా, నటించకుండా, పైకి భక్తుడుగాను లోపలేమో దోచుకుందామనే బుద్ధితోనూ ఉండకుండా, ఏనన్నా అవకాశం దొరికినప్పుడు లేపేద్దామనే బుద్ధి లేకుండా నిష్కపటంగాను, తర్వాత మందిరాలలో సేవ శుశ్రూషలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు ఆశ్రమంలో మీరందరూ సేవ చేస్తున్నారు. ఇందులో మీకు కపటానికి ఉంటే అది మిమ్మల్ని దెబ్బకొడుతుంది. కానీ ఈ చేసే సేవ ఎక్కడికవుతుంది? మందిరికి సేవ చేస్తున్నా అంటే భగవంతుడికి సేవ చేస్తున్నాడు గుర్తు. అర్థమైందన్న? ఆశ్రమాన్ని సేవ చేస్తున్నారంటే భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఆశ్రమంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి సేవ చేస్తున్నారంటే ఆశ్రమంలో భగవంతుడికి చేసినట్టే కదన్నా. సో ఈ విధమైన భావనతో ఉండండి. దేనికి వచ్చిందిరా భగవంతుడా, 3 రోజులకు ఒకసారి పారిపోతాను, ఇట్లాంటివని అనుకోవద్దు. అది తప్ప ఆలోచన. అర్థమైందా? తర్వాత మందిరంలో అనేకమైన చిన్న పెద్ద పనులు నిర్వహిస్తూ ఉంటారు. మీరు అందరూ చేస్తున్నారా చేయట్లేదా? చిన్న పనైనా చేస్తున్నారు, పెద్ద పనైనా చేస్తున్నారు. ఎందుకని? అది భగవంతుడి యొక్క సేవగా మీరు అనుకుని చేస్తున్నారు. ఆ విధంగా చెయ్యాలి భక్తుడు అన్నవాడు. తర్వాత వీరికి అభిమానం కానీ గర్వం కానీ కించెత్తు కూడా చూపరు. అంటే నేను చేస్తున్నాను, నా వలనే ఇది అవుతోంది, నేను లేకపోతే ఈ ఆశ్రమం నడవదు అనేటువంటి భావంతో ఉండద్దు, అహంకారంతో. తర్వాత నేను చేస్తున్నాను కనుక నేను ఆశ్రమంలో
గురుగారి తర్వాత నేనే, నా మాటకు ఎదురేదు అనేటువంటి గర్వం కూడా ఉండడం మంచిది కాదు. ఎందుకని నీ గురువుగారితో సహా అందరూ భగవంతుడి పరమాత్మకి భక్తులే. అర్థమైందనా? ఆయన ముందు అందరం మనం దాసులమే. అర్థమైందా? అది ఆ విధంగా వెళ్ళాలని చెప్తున్నాడు. తర్వాత వీరు నాకు అర్పించిన దీపాల కాంతులు స్వంత కార్యములకు ఉపయోగించుకోరు. ఇది కొద్దిగా ఆలోచించండి. అంటే అది వరకు ఇప్పుడు మన కరెంట్ వచ్చింది, ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాం, అది వరకు దేవుడి గుళ్ళోనో అక్కడో దీపాలు పెడితే దాన్ని నువ్వు ఇంటి ఉపయోగాలకో దానికో చేసుకోవడం చేయడానికి వీల్లేదు. దైవ సన్నిధిలో పెట్టిన దీపం అట్లాగే ఉండాలి, దాని కొరకే వాడాలి. సొంత కార్యానికి ఆ దీపం వాడుకోవడం అది చేయకూడదు. అంటే నీ స్వార్థం ఉండకూడదురా నాన్న, అంతకన్నా ఇంకేం లేదు, ఇందులో ఏముంది రహస్యం. తర్వాత ఒక దేవునికి పూజించిన వస్తువులను మరొక దేవునికి ఉపయోగించరు. అంటే ఇప్పుడు ఇక్కడ గురువుగారికి నైవేద్యం పెట్టావు, అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి బయట నాగేంద్రుడికి మళ్ళీ ఇదే నైవేద్యం పెట్టడానికి చేయకూడదు. ఎందుకని? ఈ దేవతలోనూ పరమాత్మ ఉన్నాడు, ఆ దేవతలోనూ పరమాత్మ ఉన్నాడు. ఒక దేవతకి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఇంకోటికి ఎట్లా పెడతావు? కాబట్టి నైవేద్యం ఒకసారి పెట్టింది రెండో చోట నైవేద్యం పెడతానికి పనికిరాదు. ఇది నువ్వు ఆ దేవతకి ఇచ్చేసావు, ఆ దేవుడికి, అక్కడ దేవతకి విడిగా పెట్టు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఆంజనేయులు ఉన్నారు, మీ ఆంజనేయులకు అన్నం పెట్టి నీకు పెట్టకపోతే సరిపోతుందా? చెప్పరా నాన్న? అది అంతే, సింపుల్ ప్రిన్సిపల్. అంటే మనకు ప్రాక్టికల్గా చెప్తే అర్థమవుతాయి, అందుకోసం చెప్తున్నా. నీకు పెట్టానో నీకు విడిగా పెట్టాలి, ఆయనకి పెట్టానో విడిగా ఆయనకి పెట్టాలి. ఎందుకని ఇద్దరిలోనూ పరమాత్మ ఉన్నాడు. అర్థమైందా? సో ఆ విధంగా చేయాలని చెప్తున్నాడు. ఓకే. ప్రపంచంలో తనకు చాలా ఇష్టమైన వస్తువును నాకే అర్పిస్తారు. సో మొట్టమొదటిగా ఏదైతే మనకు కావాల్సింది ఏదో వచ్చింది అనగానే ముందరే గురువుగారి దగ్గర పెట్టండి అని చెప్తాం. పొద్దున ఏం చేశారు? మీరు జిలేబీ తీసుకొచ్చారు మాకు. ఫస్ట్ ఎక్కడ పెట్టాం? అంతే. వాళ్ళకి సమర్పణ చేసిన తర్వాతే నీకు తీసుకునే అధికారం వస్తుంది. అర్థమైందా? తర్వాత ప్రపంచంలో తనకు చాలా ఇష్టమైన వస్తువును నాకే అర్పిస్తారు. అలా చేయటం అనంత ఫలప్రదం. సో మొట్టమొదట ఆయనకి సమర్పణ చేసి నువ్వు తర్వాత యజ్ఞశేషం అంటే భగవద్గీతలో వస్తుంది. మనం ఆహారం తయారు చేసిన తర్వాత మొట్టమొదటగా పరమాత్మకి అర్పణ చేసి తర్వాత ఎవరైనా వచ్చిన అతిథులకి భోజనం పెట్టి దాన్ని ఆ యజ్ఞశేషాన్ని నువ్వు ప్రసాదంగా తీసుకోవాలి. అప్పుడు అది అత్యంత ఫలవంతమో శక్తివంతం అవుతుంది. వాడిని కూర్చోబెట్టి నువ్వు మామూలుగా లోపల పోయానా తిని మిగిలింది పెడతానంటే తప్పు. అర్థమైంది నాన్న? అందుకని మేము ఆశ్రమానికి ఎవరు వచ్చినా ముందు భోంచేయమని చెప్తాం. ఎందుకని? వాడు కడుపు నిండాగా కూర్చోవాలా, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం చేద్దాం. అర్థమైంది బిడ్డ? అందుకని అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. సమయానికి ఆకలి వాడికి వేస్తుంది, ఆ లోపల ఉన్న ఆయనకు కూడా వేస్తుంది. కాబట్టి ముందు వాడి యొక్క ఆకలి కానీ గ్రహించాలి, సమయానికి వచ్చినప్పుడు పెట్టాలి. భగవద్గీతలో చెప్తాడు అత్యంత విశేషమైనటువంటి ఫలప్రదమైంది యజ్ఞశేషాన్ని తీసుకోవడం చెయ్యాలి అని చెప్తున్నాడు ఆయన. అది ఓకే. తర్వాత భక్తులు చరితార్థులు అవుతారు. సో వాళ్ళు చరిత్రలో నిలిచిపోయేంత గొప్పవాళ్ళు అయిపోతారు అటువంటి భక్త పనులు చేస్తున్న వాళ్ళు, భక్తి పనులు. ఉద్ధవా ఇప్పుడు వస్తున్నాడు ఇక. సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, వైష్ణవుడు, ఆకాశము, వాయువు, జలము, పృథివీ, పంచభూతాలు, ఆత్మ, సమస్త ప్రాణులు, ఇవి అన్నీ కూడా నా యొక్క పూజనీయ స్థానాలు. అంటే వీటన్నిటిలోనూ నేను ఉన్నాను. ఎందుకంటే ఆయన లేని ఏం లేదు కదమ్మా. అదే కదరా భగవద్గీతలో మీరు నేర్చుకున్నది. పుట్టిన ప్రతి దాంట్లోంచి నా యొక్క బీజం లేకుండా ఏదీ లేదు, అన్నిట్లోనూ నేను అనుస్యూతంగా నేను ఉన్నాను. కాబట్టి అన్నీ నేనే. కానీ ఆ రూపం ఎత్తిన తర్వాత, జన్మించిన తర్వాత ఆ ప్రాణులు, ఆ జీవులు చేసేటువంటి కర్మలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే వాడి యొక్క గుణాలతోనూ ఇంద్రియాలతోనూ చేసే పనులకి నాకు సంబంధం లేదు. అలా కాకుండా భక్తిపరుడై నన్నే శరణు పొంది నా సంతృప్తి కోసం చేస్తున్నాను అనుకో, వాడు చేసే పనులు నేను అంగీకరిస్తాను. తేడా మనకి అదే కొద్దిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చెప్తున్నాడు చూడండి.
ఇవన్నీ చెప్పాడు కదా, సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, వైష్ణవుడు, ఆకాశము, వాయువు, జలం, పృథివీ, ఆత్మ, సమస్త ప్రాణులు ఇవన్నీ కూడా నా పూజనీయ స్థానాలు అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క దానిలోనూ ఎలా ఆయన ఉన్నాడో చెప్తున్నాడు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం యొక్క మంత్రాల ద్వారా, ఉచ్చారణ ద్వారా సూర్యునిలో నా పూజా విధానం జరుగుతోంది. ఆ 3 వేదాలలో చెప్పబడినటువంటి ప్రకారంగా ఉన్నదాన్ని ఆరాధన ఆవాహన చేసినప్పుడు సూర్యుడికి పూజ జరుగుతోంది. ఇక్కడ యజ్ఞం నువ్వు వేదం చదివితే సూర్యుడికి పూజ ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆ ఉచ్చారణ వలన. తర్వాత హవనం ద్వారా అగ్నిలోనూ యజ్ఞం చేస్తుంటే అగ్ని ద్వారా అగ్నికి పూజ జరిగిపోతుంది. ఎందుకని ఆయన స్వీకరిస్తున్నాడు దాన్ని. తీసుకుని ఆయనకు ఏజెంట్ ఉన్నాడు వైశ్వానరుడని, వాడు వాయు రూపంలో మనం సమర్పించినటువంటి యజ్ఞ హవిస్తులన్నింటినీ కూడా ఎవరెవరి దేవతలను నువ్వు కొలుస్తున్నావో ఆ దేవతలకు అందజేసే పని ఆయనది, పోస్ట్ మ్యాన్. సో అందుకని మనం పొద్దున పూట దీనిలో చేసేప్పుడు ఏం చెప్తాం? ఏం చెప్తాం ఇక్కడ? ఓం రం అగ్నయే స్వాహ, ఓం వైశ్వానరాయ స్వాహ చెప్తున్నామా లేదా? అది అగ్నికి సమర్పిస్తున్నాము. తర్వాత దీన్ని మనం ఇచ్చిన హవిస్తులు ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆవు నెయ్యి, పిడక, తర్వాత నవధాన్యాలు ఇవన్నీ వేస్తున్నాం. వీటన్నింటినీ సూక్ష్మ రూపంలో, వాయు రూపంలో తీసుకువెళ్ళి అందజేసేవాడు, ఆ దేవతలకు అందజేసేవాడు, గురువులకు అందజేసేవాడు ఆ హవ్యవాహనుడు, వైశ్వానరుడు. వాడిని హవ్యవాహనుడు, హవిస్తుల్ని వాహనం తీసుకుని వెళ్ళేవాడు హవ్యవాహనుడు. సో వాళ్ళందరికీ ఆయనకు కూడా చేస్తున్నాం. ఎందుకంటే సూర్యుడు అగ్ని యొక్క బంటు అని చెప్పి వాడిని తక్కువ చేయట్లా, వాడి పాత్ర వాడిదే. అర్థమైందా? ఆ విధంగా తర్వాత హవనం ద్వారా అగ్నిలోను, ఆతిథ్యం ద్వారా విప్రశ్రేష్ఠులోను. అంటే పంతులు బ్రాహ్మడు ఎవడైనా మంచి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యం ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టేటట్లయితే ఆ విధంగా వాడిలో ఉన్న పరమాత్మ నువ్వు పూజ చేసినట్టు. అర్థమైందా? తర్వాత పచ్చని హరితం ద్వారా గోవులలోనూ నా పూజ జరుగుతుంది. పచ్చని గడ్డి ఆవుకు వేసి దాని చేత తినిపిస్తే నువ్వు గోపూజ చేసినట్టు అయిపోతుంది. తర్వాత బంధు సత్కారం ద్వారా వైష్ణవులలోనూ, అంటే నీ ఇంటికి వచ్చినటువంటి చుట్టపక్కలందరికీ చక్కగా నువ్వు భోజనం పెడితే విష్ణుదేవుడికి సంబంధించినటువంటి సాధన చేసేవాళ్ళు వైష్ణవులు. ఆ వైష్ణవులందరినీ నువ్వు పూజ చేసినట్టుగా అవుతుంది. తర్వాత ధ్యాన నిష్ట ద్వారా హృదయ ఆకాశంలోనూ మీకు చెప్పినటువంటి ఈ యోగ మార్గంలో ఆ విధంగా మీ హృదయ ఆకాశంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఏర్పాటు చేయబడింది. అలా ఎవరు చేసినా ఆ విధంగా హృదయ ఆకాశంలో ఉన్నటువంటి హృదయం ముందు చెప్తున్నాడుగా మనకి, దానిలో కూడా సమస్త పూజనీయ స్థానాల్లో అది వెళ్ళిపోతుంది. తర్వాత హృదయాకాశంలో, తర్వాత ఆకాశం చెప్పాడు కదా, హృదయ ఆకాశం అక్కడ లోపల. తర్వాత ముఖ్య ప్రాణం ద్వారా వాయువులోను, ప్రాణవాయువు ద్వారా వాయువులోను దానికి పూజ జరిగిపోతుంది. తర్వాత ఈరోజుకి మరి 21,600 శ్వాసలు నువ్వు తీసుకుంటున్నావంటే అక్కడ వాయువుకు నువ్వు పూజ చేస్తున్నావు. దాన్ని తీసుకొచ్చి లోపల ఒక్కొక్క దేవతకి ఆధార స్థానంలో 600 పూజ జరుగుతుంది గణపతికి. ఇట్లా అవి మొత్తం పైనుంచి కింద దాకా అన్ని నాడీ కేంద్రాల్లోనూ చేసేటువంటివి 21,600 పూజ జరుగుతుంది. నిమిషానికి నువ్వు 15 శ్వాసలు తీసుకుంటే లెక్క ఉంది నాన్న, ప్రతి దానికి లెక్క ఉంది. సో ఆ విధంగా తర్వాత పుష్పద్రవ్యాల ద్వారా జలంలోను, పుష్పాలు తర్వాత ద్రవ్యాలు అంటే ఏదైనా అంటే లూజ్గా ఉండేవి వాటిని నువ్వు చేయడం ద్వారా వాయువు జలానికి పూజ జరుగుతుంది, నా ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఇలా మనం పూలును అవి వేసి వదిలిపెడుతూ ఉంటాం కదే పూజ చేసిన తర్వాత అక్షతలను, ఏమిటది? అది అక్కడ పరమాత్మకు చేరడానికి. తర్వాత గుప్త మంత్రం ద్వారా మృణ్మయ వేదికలలోను, అంటే నువ్వు గుప్తంగా మంత్రాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మట్టితో చేసినటువంటి వాటన్నిటిలోకి వెళ్ళిపోతుంది పృథ్వీ. తర్వాత తగిన భోగాల ద్వారా ఆత్మలోను, అంటే శరీరాన్ని ఏ విధంగా నువ్వు సంతుష్టిగా ఉంచుతానికి ప్రయత్నం చేస్తున్నావో దాని ద్వారా ఆ లోపల ఉన్న పరమాత్మ సంతృష్టి పడతాడు. అహం వైశ్వానరో భూత్వా చెప్పాడు కదా, మన లోపల ఆయన ఉన్నాడు.
కాబట్టి ఆయనకు నువ్వు సరైనటువంటి సమయంలో సరైన ఆహారం మితంగా తినదగినటువంటి ఆహారాన్ని నువ్వు పెట్టినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. తర్వాత సమదృష్టి ద్వారా సంపూర్ణ ప్రాణులలోనూ నా ఆరాధన సాగుతూ ఉంటుంది. సమదృష్టి అంటే అర్థం ఇదొక ఉత్తమైన జంతువు, ఇదొక అధమమైన జంతువు, కాబట్టి ఇది పనికిరాదు, పందిని ముట్టుకోకూడదు, తర్వాత కుక్కను పెంచుకుంటూ ఉండాలి, పక్కలో పడుకోబెట్టుకుంటూ ఉండాలి, ఇటువంటి ఆలోచనలు అనేసావా, ఇది తప్పు. అర్థమైందా? నువ్వు సమమైన దృష్టి అంటే కుక్కను పడుకోబెట్టుకున్న చోట తీసుకొచ్చి పందిని కూడా పడుకోబెట్టుకోగలగాలి, అప్పుడు నీకు సమదృష్టి ఉన్నట్టు. అదేనా? సో ఈ విధమైనటువంటి సమదృష్టి కలిగి ఉండే జంతువులన్నింటిలోనూ అన్ని ప్రాణుల్లోనూ నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు మేక కనపడింది కదా అమాయకంగా దాన్ని నరుకు తిందామని అనుకునేటట్లయితే నీకు సమదృష్టి ఉన్నట్టు ఎట్లా అయింది? లేదు. సో ఇది తప్పు. ఓకే. తర్వాత నేను ఈ పై చెప్పిన అన్ని వస్తువులలోనూ క్షేత్రజ్ఞుడనై, ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగానికి వస్తున్నాడు. ఈ అన్ని ప్రాణుల్లోనూ క్షేత్రజ్ఞుడు అంటే ఆ క్షేత్రాన్ని పాలించే రాజుగా నేను ఉంటున్నాను. క్షేత్రజ్ఞుడనై ఆత్మస్వరూపుడనై విరాజిల్లుతూ ఉంటాను. ఓకేనా? అంటే అన్ని ప్రాణుల్లోనూ నేనున్నాను. ఆ ప్రాణం ధరించిన శరీరి వేరు, కానీ దానికి ఆధారంగా ఉన్నది నేను. అర్థమైందా? సో ఈ క్షేత్రం ఇది, దీని లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైనా ఆయన క్షేత్రజ్ఞుడు. సో నువ్వు ఎవరికి సంబంధించిన దానివి అని అంటే నువ్వు ఆ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన దాన్ని. అది లేని పక్షంలో ఈ క్షేత్రం శవం. అర్థమైంది నాన్న? అది. తర్వాత ఉద్ధవ, ఈ పై చెప్పిన స్థానాలలో శంఖచక్ర గదాంబుజాలతో శ్రీమూర్తి 4 భుజాలతో శాంత సుందరంగా భగవాన్ శ్రీ విష్ణువునై విరాజిల్లుతున్నాడని భావన చేస్తూ ఏకాగ్రచిత్తంతో నా పూజ గావిస్తూ ఉండాలి. ఇప్పుడు పైన చెప్పిన ఈ అన్ని స్థానాల్లో అంటే వాయువు, అగ్ని, ప్రతిమలు, తర్వాత మంత్రాలు, తర్వాత హవనం చేసినప్పుడు వీటన్నిటిలో కూడా శంకుచక్రధారి అయినటువంటి చతుర్భుజాలతో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఉన్నాడనే భావనతో నువ్వు చెయ్యి, అప్పుడు అది ఆటోమేటిక్గా ఆయన చేస్తుంది. అది. తర్వాత అట్లు పూజిస్తూ యజ్ఞయాగాలు ఇష్టపూర్వ కార్యకలాపాలు చేసినవాడు నా శ్రేష్టతను భక్తిని పొందుతాడు. అంటే ఇవన్నీ కూడా భగవత్తార్పితం అనుకుని చేసేవటం, అన్నీ భగవదార్పితం. ఏది చేసినా భగవదార్పితం అనుకుని చేస్తున్నావో అది ఆటోమేటిక్గా భగవంతుడికి చేరుతుంది. అప్పుడు నా యొక్క అనుగ్రహం వాడికి దొరుకుతుంది. ఈ భావంతో సాధుపురుషులను సేవించిన వాడు నా స్వరూప జ్ఞానం కూడా పూర్తిగా కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ పరమాత్మను ఎదురకుండా కనపడకపోయినా ఆయన్ని భావిస్తామన్నాడు. పరమాత్మ స్వరూపం ధరించినటువంటి సాధుపురుషులు కొంతమంది ఉన్నారు. అంటే భగవంతుని మార్గాన్ని నమ్ముకుని ఆ మార్గంలో వాళ్ళని నువ్వు సాకారంగా నువ్వు ప్రార్థన చేసి పూజ చేసినా కూడా అది భగవంతుడికి చేరుతుందని చెప్తాను. అంటే అటువంటి సాధు పురుషుల్లో కూడా నువ్వు భగవంతుని చూడగలగాలి. అర్థమైందన్నా? సో ఆ విధంగా. తర్వాత సద్భక్తి, సత్సంగం, ఈ రెంటిని భక్తుడు అనుష్ఠించడం మంచిదని నా నిశ్చయం. అంటే మంచి భక్తి కలిగి ఉండడము, తర్వాత ఎల్లప్పుడూ సత్సంగంలో పాల్గొనడం, ఇవి చాలా అవసరం అని చెప్తున్నాడు. ఈ రెండే సంసార సాగరం దాటడానికి తారకాలు, మరో ఉపాయం లేదు. సో అత్యంత భక్తిపూర్వకంగా ఉండడము, తర్వాత సత్సంగం చేయడం. ఆశ్రమంలో భగవంతుడి విషయాలు ఎప్పుడు వింటూ ఉండాలి. నీకు అన్నీ తెలిసినా సరే, 1కి 4 సార్లు చెప్పినట్టు అనిపించినా సరే వింటూ ఉండాలి. ఎందుకంటే విన్నది విన్నట్టుగా మర్చిపోయే ఒక పెద్ద గుణం మనందరి దగ్గరే ఉంది కాదా? మధ్యాహ్నం ఏం తిన్నామో రాత్రి గుర్తుండదు. ఆ తిన్న కాసేపు లొట్టలు వేసుకుంటాం అంతే, తర్వాత మళ్ళీ అరగంటగా అది ఏం తిన్నామో గుర్తుండదు. సో ఇట్లా మర్చిపోయి భగవంతుని పోతారు కనుక ఎక్కడ కూర్చోబెట్టినా ఆశ్రమంలో కూర్చోబెట్టి కాసేపు తల్లంటి పోయాలి సత్సంగం ద్వారా. ఓకే, రైట్. అప్పుడు ఏమవుతుందంటే నీకు కొంతవరకు ఇతరమైన ప్రపంచక వాసనల నుంచి నువ్వు బయటికి రావడానికి వీలవుతుంది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మనస్సుని ఇటు తీసుకురావడం, అటు నుంచి పోకుండా ఇటు తీసుకురావడం. సంత పురుషులు నన్ను తన ఆశ్రయంగా భావిస్తారు. అంటే మహానుభావులు తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఆయన ఇక్కడ ఆశ్రయంగా, నాకు ఆశ్రయంగా ఆయన ఉన్నాడు అని చెప్తున్నాను. అంటే ఆయన ఉండబట్టే నేను బతుకున్నానని తెలుసుకుంటాడు. తర్వాత కనుక నేను సర్వదా వారి వెంటే ఉంటాను. ఎవడైతే నేను వాడిలో ఉన్నాడని, నాలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటున్నాడో వాడి వెనకాల నేను ఉంటానంటున్నాడు. అయిపోయింది. ఉద్ధవా,
నేను ఇప్పుడు నీకు అత్యంత గోప్యమైన పరమరహస్య విషయం చెప్తాను. నీవు నాకు ప్రియమైన సేవకుడవు, హితైషివి, సుహృదరువు, ప్రియసకుడవు. ఈ జ్ఞానం నేర్చుకోవాలని మిక్కిలి ఇష్టపడుతున్నావు కనుక నీకు అత్యంత రహస్యమైన విషయాన్ని చెప్తానన్నాడు. ఇది మనం తెలుగు సీరియల్ లాగా సస్పెన్స్ వచ్చే క్లాసులో చెప్పుకుందాం. ఏతస్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.